నేను పొద్దున్నుంచి ఏం తిన్నా, ఏం తాగినా, ఆఖరికి గుళ్ళో ప్రసాదం అయితే కొంచెం దిగుతుందేమో అని గుడికి కూడా వచ్చి ప్రసాదం తిన్నా. అయినా కూడా అలాగే వాంతులు వెళ్ళిపోతుంది. పొద్దున్నుంచి వాంతులు అవుతూనే ఉన్నాయి. ఎంత బలం ఉంటే అంత బలం చూపిస్తారా? పీకు నొక్కేస్తారా ఆడవాళ్ళని? తాళి తెంపేస్తారా? చూసారా, ఇది కట్టించుకున్నాను మళ్ళీ. పైగా మమ్మల్ని పీక్ నొక్కేసి నా భర్తని కొట్టేసి మమ్మల్ని నేలనేసి కొట్టేసి ఆడి బలం ఎంత ఉందో అంతా చూపించేసి, పైగా మేమేమి చెయ్యకపోయినా కూడా నేను గొడ్డలు చింపుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను, మీ మీద కేసు పెడతానని ఎదురు ఆడుతున్నారు. మరి నాకు ఇవాళ నిన్న కొట్టిన దెబ్బకి ఇవాళ మొత్తం గొంతుకు వాచిపోయి అన్నం దిగట్లేదు, మంచినీళ్ళు దిగట్లేదు, ఏమీ దిగట్లేదు కదా. రేపొద్దున్న నేను ఏదన్నా, నాకు హాస్పిటల్కి వెళ్ళే స్తోమత లేదు. మేము అందరిలాగా సంపాదించుకోలేదు. అందరిలాగా ఏంటి, మాకు సంపాదన లేదు. ఏదో అడుక్కోకుండా ఏదో సంపాదించుకుని తింటున్నాం. కాంట్లంటే అంతలోకువా? కొట్టి చంపేస్తారా? నాకు ఇప్పుడు వామిటింగ్స్ అవుతున్నాయి, హాస్పిటల్కి వెళ్ళే అంత కూడా లేదు కదా. ఇప్పుడు నేను ఏదన్నా అయిపోతే కనుక ఏం చెయ్యాలో కొంచెం మానవత్వంతో ఆలోచించి మాకు హెల్ప్ చేయండి. బహుశా చాలా పెయిన్గా ఉంది రాత్రి నుంచి. నేను పోన్లే ఏడ్సేళ్ళే అనుకున్నాను, కానీ అలా కాదు. మమ్మల్ని టార్చర్ పెట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తా అన్నారు చూసారా, దాని గురించి నాకు వామిటింగ్స్ అవుతున్నాయి. మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే అంత స్తోమత నాకు లేదు. వాళ్ళు ఎక్కువగా అనే మాట కూడా ఒకటి, నీకెవ్వరూ లేరు, నీకు దిక్కు లేదు. దిక్కు లేకపోతే కనుక మనుషుల్ని చంప